ఎప్పుడో యాడ్స్ మధ్యలో వచ్చే సీరియల్లా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవాల్సిందే. అలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్న బీటౌన్ ని కాపాడేందుకు నడుం కట్టుకున్నాడు రణబీర్ కపూర్. ఇక గ్రే మ్యాన్ తో కలిసి ధనుష్ కూడా దాడి చేశాడు. ఇంతకీ ఇద్దరిలో ఎవరు గట్టెక్కారు, ఇంకెవరు హిట్ కొట్టారు? టేక్ ఏ లుక్. రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ లో చేసిన పీరియాడికల్ మూవీ శంషేరా కరుణ్ మల్హోత్రా తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. బాహుబలి రేంజ్ లో దూసుకు వెళ్తుందనే అంచనాలు అందుకుంది. గిరిజన తెగను బానిసలుగా మార్చుకున్న ఓ కుర్రాడితో పోరాడిన ఓ యోధుడు ఆ తర్వాత అదే బాధ్యతను తీసుకున్న తన వారసుడి కథే శంషేరా. అచ్చంగా ఆ పేరుకు తగ్గ రేంజ్ లోనే రణబీర్ కపూర్ పాత్రల్లో పాతుకుపోయాడు. కానీ పునాదే సరిగా లేదంటున్నారు. బాహుబలికి బాలీవుడ్ వర్షనే శంషేరా అంటున్నారు. గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ అన్ని బాగున్నా కథా కథనం, భావోద్వేగాలే సరిగా కుదరట్లేదనే మాట వినిపిస్తోంది. రెగ్యులర్ హిందీ మూవీని సౌత్ లో కూడా విడుదల చేసిన దాన్ని పాన్ ఇండియా మూవీ అన్నట్టుగా ప్రమోట్ చేశారు అనే మాట వినిపిస్తోంది. ధనుష్ స్పెషల్ రోల్ లో కనిపించిన ది గ్రే మ్యాన్ కూడా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. రసో బ్రదర్స్ మేకింగ్ లో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్ తో కలిసి ధనుష్ చేసిన ది గ్రే మ్యాన్ వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ది గ్రే మ్యాన్ లో ధనుష్ విలన్ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయితే చిన్నపాటి సీన్ లో కనిపించినంత కూడా లేదు తన పాత్ర అని విమర్శలు వస్తున్నాయి. సిఐఏ వర్సెస్ సిఐఏ అనేలా కథ సాగుతుంటే అందులో ధనుష్ కాస్త నెగటివ్ షేడ్స్ తో మెరిసి మాయమవుతాడు. దీంతో ఇండియన్ ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారనే మాట వినిపిస్తోంది.